2034 నాటికి మనపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శరత్, మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. ఎట్ ప్రెజెంట్ మన డైలీ లైఫ్లో ఏఐ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎంతలా అంటే దానికి కారణంగా ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. రోజు రోజుకు ఏఐ డెవలప్ అవుతూనే ఉంది. రానున్న రోజుల్లో ఈ ఏఐ అనేది మన మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జస్ట్ మనం గమనించినట్లయితే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్పీడ్ అని మనం వింటూ ఉంటాం. ఎంత పెద్ద టెక్నాలజీ అయినా సరే ఈజీగా దాన్ని డీల్ చేయగలుగుతున్నాం. ఏఐ ప్రభావం ఎంత గట్టిగా ఉంది అని అంటే సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఫోన్స్ అన్నీ మనం చూసినట్లయితే మనం మాట్లాడేటప్పుడు మన ఆపోజిట్ పర్సన్ వేరే లాంగ్వేజ్లో మాట్లాడారనుకోండి, సో అలాంటి వారితో మాట్లాడేటప్పుడు మనకి ఆ లాంగ్వేజ్ అర్థం కాక మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనం మాట్లాడేది అతనికి అర్థం కాదు, అతను మాట్లాడేది మనకు అర్థం కాదు. సో ఈ ఏఐ ఏం చేస్తుందనంటే మనం మాట్లాడేది అతని లాంగ్వేజ్లోకి, అతను మాట్లాడేది మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. లైవ్ ట్రాన్స్లేట్ అన్నమాట. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఏఐ మనకి చాలా హెల్ప్ అయినట్టే కదా. కీప్యాడ్ ఫోన్స్ నుంచి టచ్ ఫోన్ వరకు వచ్చాం. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ఎంత పైనుంచి కిందకి పడినా సరే పెద్దగా డ్యామేజ్ అయ్యేది కావు. పైగా ఆ రోజుల్లో టచ్ మొబైల్స్ అంటే రిచ్గా చూసేవారు. రోజు రోజుకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరుగుతూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నా. నేను తెలుగు నుంచి తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, ఇంకా మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లోకి, అది కూడా విత్ లిప్ సింక్, మళ్ళీ సేమ్ వాయిస్ తో ఏఐ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక మనకి ఆ లాంగ్వేజ్ పైన పట్టు లేకపోయినా సరే ఈజీగా మనం వేరే లాంగ్వేజ్ లో మాట్లాడే విధంగా ఏఐ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తూ కూడా వేరే స్టేట్ కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళేటప్పుడు మహా అయితే మనం ఒక పర్టికులర్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం. వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడడం ట్రై చేస్తాం. అది వారికి అర్థమైతే దానికి ఆన్సర్ చేస్తారు, లేదంటే ఆశ్చర్యంగా చూస్తారు. సో ఈ ఇంటర్ప్రిటర్ అనేది మన లాంగ్వేజ్ వారికి అర్థమయ్యే విధంగా, వారి లాంగ్వేజ్ మనకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది. చాలా సులభంగా మన పనిని ఈజీ చేస్తుంది. అంతేకాదు, ఒకప్పుడు కారులో వెళ్ళాలి అని అంటే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా డ్రైవర్ను పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆటోమేటిక్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళే టెస్లా కార్స్ వచ్చేసాయి. ఒక్క కార్ సిస్టంలోనే కాకుండా మొబైల్ ఫోన్స్ మన ఇంట్లో ఉండే వస్తువులతో సహా 2024కి ఈ రేంజ్ లో ఉండేటప్పుడు సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది? నిజానికి టెక్నాలజీ పరంగా ముందుండే దేశాలు యునైటెడ్ స్టేట్స్, సౌత్ కొరియా, చైనా, జర్మనీ, సింగపూర్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. మన ఇండియా కూడా టెక్నాలజీ పరంగా చాలా బాగా డెవలప్ అవుతూ వస్తుంది. ఎడ్యుకేషన్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకు కంప్యూటర్ పైన అవగాహన బాగా వచ్చింది. ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి. కాస్త పాజిటివ్ గా మాట్లాడితే 6th, 7th పిల్లలకు కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు. 2034కు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏఐతో ముడిపడి ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో బుక్స్, పెన్ తప్ప ఏమీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు పిల్లలకు ట్యాబ్స్ తో పాటుగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా డిజీ క్లాసెస్, ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటారు. అన్నిటి దగ్గర కాదు, కొంతవరకు అని చెప్పవచ్చు. ఇంకా నెగిటివ్ సైడ్స్కి వస్తే స్టూడెంట్స్ లేజీగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర నుంచి అసైన్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఏఐ త్రూగా జరుగుతుంది. ఈ బుక్స్ అండ్ పెన్స్ కనుమరుగైపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో షార్ట్ కట్స్ ని వెతుక్కుంటున్నారు. చిన్నపిల్లలు సెల్ ఫోన్స్ లో మనకి తెలియనివి కూడా వాళ్ళు చూపిస్తారు. మొబైల్ ఫోన్స్ కు టూ మచ్ గా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పటికీ చాలా మంది చిన్నపిల్లలు అవుట్డోర్ గేమ్స్ కంటే మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుతూ కనిపిస్తూ ఉంటారు. 2034కు ఈ వర్చువల్ రియాలిటీ గేమ్స్ లు దారుణంగా స్టార్ట్ అవుతాయి. ఫిజికల్ యాక్టివిటీస్ మొత్తం తగ్గిపోతాయి. ఏఐ త్రూగా జనరేట్ చేసిన వర్చువల్ గేమ్స్ కారణంగా దూరంగా ఉండే మనిషి మన కంటి ముందే ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజుకి అలాంటి గేమ్స్ చాలా ఉన్నాయి. ఇది కాస్త అప్డేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్క పిల్లల విషయంలోనే కాకుండా వర్క్ ప్లేస్ లో కూడా ప్రతి ఒక్కటి ఏఐ త్రూగా జరిగేటప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అవడం వల్ల చాలా వరకు దాని ఇంపాక్ట్ టీచర్స్ పైన పడుతుంది. క్వాలిఫికేషన్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా తేడా ఉంటుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐ చాలా దారుణంగా మారింది. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్తో ఫోటో తీసుకుంటే
ఏఐ త్రూగా నచ్చినట్టుగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇందులో ఫన్ వే కంటే కూడా మిస్యూజ్ చేసేవారు ఎక్కువైపోయారు. ముందు ముందు ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. చాలా స్కామ్స్ జరగడానికి అవకాశం ఉన్నాయి. సేమ్ వాయిస్ సేమ్ ఫేస్ తో ఈజీగా క్లోన్ చేస్తున్నారు, ఏఐని మిస్యూజ్ చేస్తున్నారు. అలానే సైబర్ సెక్యూరిటీ ఏఐ త్రూగా తొందరగా ఐడెంటిఫై చేయడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. సో టెక్నాలజీ పెరగడం కారణంగా 2034 నాటికి సైబర్ సెక్యూరిటీ భారీ స్థాయిలో పెంచే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరా దగ్గర నుంచి మన ఫోన్ సెక్యూరిటీ వరకు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ అంటే మన ఇండియాలో చాలా క్రేజ్ ఉంటుంది. ఏఐ కారణంగా దాని ఎఫెక్ట్ జాబ్స్ పైన కూడా పడుతుంది. ఉదాహరణకు ఫ్యాక్ట్స్ బై సెర్చ్ ఛానల్ ఒక కంపెనీ అనుకుందాం. సో ఈ కంపెనీలో నాలాంటి 10 మందికి జాబ్ ఉంది అనుకుందాం. మా బాస్ మా అందరికి నెలకి ₹1,00,000 ఇచ్చారు అనుకుందాం. ఏఐ త్రూగా మేము 10 మంది చేయాల్సిన పనిని సింపుల్ గా ఏఐ చేసి పెట్టేస్తుంది. మా బాస్ కు 10 లక్షలు మిగిలినట్లేగా. సో అదే జరగబోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు కూడా ఈ ఏఐని చూసి భయపడుతున్నారంటే మీరే అర్థం చేసుకోండి. అంటే వర్క్ విషయంలోనే కాదు, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కోసం. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని సంఖ్య ఇంకాస్త పెరగబోతుంది. ఏఐ త్రూగా నడిచే బైక్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ దీనిపైన పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ చేస్తున్నాయి అనుకోండి. పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఫ్యూయల్ బంక్స్ పైన దీని ప్రభావం గట్టిగా పడుతుంది. 2030 నాటికి వ్యవసాయ రంగంలో కూడా ఈ ఏఐ కొత్త మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే పంటకి కావాల్సిన వాతావరణ పరిస్థితిని ముందే అంచనా వేసుకోవడం, నష్టాన్ని ముందుగా అంచనా వేయటం, దాన్ని నివారించడం కోసం కూడా మార్గాలు వెతకడం ఈ ఏఐ చేసే అవకాశాలు ఉన్నాయి. రైతులు కష్టానికి ఈజీ చేసే విధంగా ఏఐ త్రూగా వర్క్ చేసే మిషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎప్పుడైతే మ్యాన్ పవర్ అవసరం ఉండదో అక్కడ ఉపాధి కోల్పోయినట్టే. సో చాలా వరకు పని కోల్పోయినట్టే కదా. అంతేకాదు మన సెక్యూరిటీకి ఏఐ కారణంగా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజు రోజుకి ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న స్టడీ సెంటర్స్ వరకు కూడా ఏఐతో ముడిపడి ఉన్నాయి. సో చాలా స్కామ్స్ ఘోరంగా పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్స్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మన సెన్సిటివ్ డేటాకు ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. మరో 10 సంవత్సరాల తరువాత అంటే 2034కు దీని ప్రభావం మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ఏఐ ప్రపంచంలో బ్రతకాల్సిందే. సో అన్నిటికీ అలవాటు పడాలి. రీసెంట్ గా సౌత్ కొరియాలో పబ్లిక్ బస్సుల్లో డ్రైవర్లు కండక్టర్లు లేని బస్సులు కేవలం ఏఐ త్రూగా ఆపరేట్ అవుతూ వెళ్తున్నాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మరో 10 సంవత్సరాల్లో మొదలయ్యే అవకాశాలు హైలో ఉన్నాయి. షేర్ మార్కెట్ తో సహా ఏఐ మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్ కేవలం ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఇలా ప్రతి రంగంలో కూడా ఏఐ గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. మన చిన్నప్పుడు మనకు కనిపించేవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. రానున్న 10 సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ ఉన్న వస్తువుల దగ్గర నుంచి వాహనాల వరకు కనుమరుగు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏఐ కారణంగా లాభాలు ఎంతైతే ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. సో ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ముందు ముందు ఎంతగానో ఉపయోగపడబోతుంది. సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.